ఈ ఒక్క thumbnailకి ఎంత ఛార్జ్ చేయొచ్చో మీకు తెలుసా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, నేనే చెప్తా. అసలు నేను ఈ thumbnailని రీక్రియేట్ చేసేటప్పుడు 3 ఇంపార్టెంట్ రూల్స్ పాటిస్తూ చేశా. అవేంటంటే, స్టెప్ 1 సబ్జెక్ట్ ప్లేసింగ్. ఈ thumbnail అనేది పాడ్కాస్ట్ రిలేటెడ్ అని అర్థమైంది. సో అలాంటప్పుడు 2 సబ్జెక్ట్స్ అనేవి అవసరం అవుతాయి. వన్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ సబ్ సబ్జెక్ట్. అసలు మెయిన్ అని సబ్ అని ఎలా తీసుకుంటామంటే, ఎవరైతే పాడ్కాస్ట్కి గెస్ట్గా వచ్చారో వాళ్ళని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఒకసారి మీరే చూడండి. అండ్ ఆటోమేటిక్గా సెకండ్ పిక్ అనేది సెకండ్ సబ్జెక్ట్ అవుతుంది. అన్నీ ఓకే, బట్ మెయిన్ సబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టాలంటే అదొక thumbnail ప్రిన్సిపల్. రీజన్ ఐ క్యాచింగ్ కోసం. స్టెప్ 2 బ్యాక్గ్రౌండ్. ఈ thumbnailకి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ రెడ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఈ పాడ్కాస్ట్లో ఉన్న కంటెంట్. సింపుల్గా చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్లో డెత్ గురించి చెప్తారు. సో ఆటోమేటిక్గా జనాల్లో ఒక భయము అలానే అర్జెన్సీ అనేది క్రియేట్ చేయడానికి రెడ్ కలర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ 3 టెక్స్ట్. ఈ thumbnailలో 2 కలర్స్ అండ్ 2 వర్డ్స్ మాత్రమే యూజ్ చేశా. రీజన్ thumbnail సైకాలజీ. క్లారిటీగా చెప్తే వినండి. ఒక thumbnailలో 2 to 3 వర్డ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. అలానే టెక్స్ట్ కలర్స్ అనేవి 2 కలర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ thumbnailలో నేను యూజ్ చేసిన కలర్స్ అనేవి వైట్ అండ్ రెడ్. రెడ్ అంటే ఇందాకే చెప్పా, ఒక అర్జెన్సీని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని. అండ్ వైట్